హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు డిగ్రీ కానీ బీటెక్ కానీ పాస్ అయి ఉండి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే మీకు ఒక మంచి ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో మనకి ప్రముఖ ఎంఎన్సీ కంపెనీల్లో జాబ్స్ కల్పించే విధంగా వాళ్ళే మీకు ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కల్పిస్తూ ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. అది కూడా మనకి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంటిగ్రేట్ చేసి మీకు ఈ యొక్క ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఎటువంటి డిగ్రీ ఉన్నా, అంటే మీరు బీటెక్ చేసిన ఏ డిగ్రీ ఉన్నా సరే మీరు యొక్క రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్ అనమాట. సో కంప్లీట్గా వాళ్ళే మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ ట్రైనింగ్ వచ్చేసి మనకి కంప్లీట్గా ఆన్లైన్లోనే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆన్లైన్లో మీకు లైవ్గా క్లాసెస్ ద్వారానే మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీరు లైవ్లో ఎటువంటి డౌట్స్ను కూడా క్లారిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఈ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత డిప్లొమా సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలో జాబ్ పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, మనకి జాబ్ ప్లేస్మెంట్ అనేది ఏ విధంగా ఇస్తారు, ఇప్పటివరకు మనం ఎవరికైనా జాబ్స్ వచ్చాయా అని చెప్పేసి మీకు డౌట్స్ అయితే రావచ్చు. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, దినేష్ అనేటువంటి పర్సన్ నుండి ఇతను ప్రొలిఫిక్స్ అనేటువంటి కంపెనీలో అతనికి రీసెంట్లీగానే ఇదే ప్లాట్ఫామ్ అంటే ఒడిన్ స్కూల్ ప్లాట్ఫామ్ త్రూగానే అతనికి జాబ్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ పూజాశ్రీ అనేటువంటి అమ్మాయి ఉంది కదా, సో ఈమెకు వచ్చేసి ప్రైజింగ్ అనలిస్ట్గా రెడ్ బస్కి సంబంధించినటువంటి కంపెనీలో ఈమెకి జాబ్ అనేది వచ్చింది. ఇలా మనకి చాలామంది ఉన్నారు మన తెలుగు వాళ్ళు కూడా ఈ ప్లాట్ఫామ్ త్రూగానే వాళ్ళు మీలాగే వీడియో చూసేసి ఆన్లైన్లో ట్రైనింగ్ తీసుకుని ప్రజెంట్ ఎంఎన్సీ కంపెనీలలో అయితే వర్క్ చేస్తున్నారు. సో వీళ్ళకి సంబంధించి కెరీర్ సర్వీసెస్ అనేవి ఎలా ఉంటాయంటే, సో మనం అసలు రెజ్యూమ్ అనేది ఏ విధంగా రెడీ చేసుకోవాలి, ప్రొఫైల్కి సంబంధించి ఎలా మనము రెడీ చేసుకోవాలి, అంతేకాకుండా మీలో బిహేవియరల్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవడానికి వీళ్ళు వర్క్షాప్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ టిప్స్ని ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా వీళ్ళ ప్లాట్ఫామ్ అంటే ఒడిన్ స్కూల్ ప్లాట్ఫామ్లో ఉండేటువంటి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళ చేత మీకు ఇంటరాక్షన్ కూడా మీకు కల్పిస్తారు. అంతేకాకుండా మనకి ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా బాగుంటుంది వీళ్ళది. మెయిన్గా ఏంటంటే వీళ్ళు రెగ్యులర్గా జాబ్ డ్రైవ్స్ని కూడా కండక్ట్ చేస్తారు ఇదే ప్లాట్ఫామ్ త్రూగా. కాబట్టి మీకు ట్రైనింగ్ అయ్యేలోపే జాబ్స్ డ్రైవ్స్లో మీరు పాల్గొని మంచి ఎంఎన్సీ కంపెనీలో వీళ్ళలాగా జాబ్ కూడా పొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది. మెయిన్ ముఖ్యంగా ఇక్కడ మనకి చాలామందికి రీసెంట్లీగానే ఈ ప్లాట్ఫామ్ త్రూగా మంచి మంచి కంపెనీల్లో వీళ్ళకి స్టూడెంట్స్కి జాబ్స్ అనేవి రావడం జరిగింది. అయితే ప్రజెంట్ ఒడిన్ స్కూల్ ప్లాట్ఫామ్ వాళ్ళు ఏ విభాగంలో మనకి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారంటే డేటా సైన్స్కి సంబంధించి. సో డేటా సైన్స్కి సంబంధించి మనకి ప్రజెంట్ ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉంది, మీకు అందరికీ తెలిసిందే. సో డేటా సైన్స్ ఎందుకు నేర్చుకోవాలని చెప్పేసి మీకు డౌట్ అయితే రావచ్చు. డేటా సైన్స్కి సంబంధించి మనకి ప్రజెంట్ అన్ని రంగాల్లో కూడా ఇక టెక్నాలజీస్ని అయితే యూజ్ చేస్తున్నారు డేటా సైన్స్కి సంబంధించి. సో దీని ద్వారా మనకి ఎంఎన్సీ కంపెనీలో జాబ్ పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా అంటే మిగతా వాటితో కంపేర్ చేస్తే డేటా సైన్స్ కోర్స్ నేర్చుకుంటే జాబ్ రావడం అనేది ఇంకా మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఈ డేటా సైన్స్ ఫీల్డ్లో మీరు జాబ్ అనేది వచ్చినట్లయితే మీకు ఎలాంటి రోల్స్ ఉంటాయంటే ఇందులో మనకి చాలా రకాల జాబ్స్ అయితే ఉంటాయి. బిజినెస్ అనలిస్ట్ అని, మార్కెటింగ్ అనలిస్ట్ అని, డేటా సైంటిస్ట్, ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్, ఎస్క్యూఎల్ డెవలపర్, ఇలా మనకి చాలా జాబ్స్ అయితే ఉంటాయి. మీకు అప్లై చేసినటువంటి కంపెనీ అండ్ మీకు వచ్చినటువంటి జాబ్ని బట్టి మీరు ఇక్కడ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ ప్లాట్ఫామ్ త్రూగా చాలామందికి జాబ్స్ అయితే వచ్చే వాటికి సంబంధించి మీరు సక్సెస్ స్టోరీస్ని కావాలంటే కూడా నేను మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా, ఆ లింక్ పైన క్లిక్ చేసి కూడా మీరు ఆ యొక్క సక్సెస్ స్టోరీ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు ఎలా అసలు నేర్చుకున్నారు, వాళ్ళకి ఏ విధంగా జాబ్ వచ్చింది, ఏ కంపెనీలో ఎంత ప్యాకేజీతో జాబ్ వచ్చింది, అవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. అయితే ఈ ప్లాట్ఫామ్కి ఇప్పటికే 600కి పైగా ఎంఎన్సీ కంపెనీస్ హైరింగ్ పార్ట్నర్స్ అయితే ఉండడం అనేది జరిగింది. అలాగే మీకు కెరీర్ ట్రాన్సిషన్ పరంగా మొత్తం రోడ్ మ్యాప్ అంతా కూడా వాళ్ళు ఒక స్ట్రక్చర్డ్గా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి మీకు స్టెప్ బై స్టెప్ ఇక ఏదైతే ఈ డేటా సైన్స్కి సంబంధించి కరికులం ఉందో మీకు మొత్తం కూడా ఏదైతే ఇంటిగ్రేట్ చేసి ప్రజెంట్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని మీకు ఈ యొక్క కోర్స్ అనేది అందిస్తున్నారు. మీకు కావాలంటే ఈ యొక్క కరికులం కావాలంటే మనకి ఇదే వెబ్సైట్లో మొత్తం కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు కావాలంటే ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సిలబస్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరైతే డిగ్రీ లేదా బీటెక్ పాస్ ఉండి మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయినా, ఈవెన్ మీకు కెరీర్ గ్యాప్ వచ్చినా పర్వాలేదు, తప్పనిసరిగా ట్రై చేయండి. ఎందుకంటే చాలామంది ఈ యొక్క ప్లాట్ఫామ్ త్రూగానే ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఫ్రెషర్స్ కానీ, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కానీ, కెరీర్ గ్యాప్ ఉన్నటువంటి వచ్చిన అంటే 15 years కెరీర్ గ్యాప్ ఉన్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళ కెరీర్ని అయితే రీస్టార్ట్ అనేది చేసుకోవడం అనేది జరిగింది. అలాగే మీకు ఏదైతే ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందో ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు 20కి పైగా హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ అనేవి మీతో చేపించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా సో దీనికి సంబంధించి మీరు ఇదే ప్లాట్ఫామ్ త్రూగా ట్రైనింగ్ అయ్యేలోపే మీరు ఆ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఇదే ప్లాట్ఫామ్ త్రూగా జాబ్ డ్రైవ్స్లో కూడా మీరు పాల్గొనవచ్చు అనమాట.
అంతేకాకుండా మీకు ట్రైనింగ్ అయిన తర్వాత సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారని చెప్పాను కదా. సో సర్టిఫికేట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇక సర్టిఫికేట్ అనేది మీరు ఇంకా లింక్డ్ఇన్ ప్రొఫైల్లో యాడ్ చేసుకోవచ్చు, రెజ్యూమేలో కూడా అప్డేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి మనకి ఒడిన్ స్కూల్ ప్లాట్ఫామ్లోనే మనము ఎందుకు నేర్చుకోవాలి డేటా సైన్స్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. సో డేటా సైన్స్కి సంబంధించి ఒడిన్ స్కూల్ ప్లాట్ఫామ్కి చాలా మంచి రేటింగ్ అనేది ఉంది. మీరు కావాలంటే గూగుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ చాలామంది రివ్యూస్ కూడా ఇచ్చారు ఈ ప్లాట్ఫామ్కి సంబంధించి. అండ్ మీకు ఫీకి సంబంధించి కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఫీకి సంబంధించి మీరు డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. మీరు ఫీ పే చేయడానికి సంబంధించి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. మంత్లీ ఈఎంఐ రూపంలో కూడా ఫీ పేమెంట్ చేసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీ ఇక్కడ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే మంచి కంపెనీలో జాబ్ వస్తుంది కాబట్టి సో గ్రేటే అని చెప్పుకోవచ్చు ఈ కోర్స్ అనేది డేటా సైన్స్కి సంబంధించి. కాబట్టి ఎవరికైతే డిగ్రీ పాస్ అయ్యి ఉండి మీరు ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయినా మీరు ఒకవేళ మంచి జాబ్ కోసం చూస్తున్నట్లయితే మాత్రం సో ఎవరైతే ఖాళీగా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో అందరికీ కూడా సో ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అయితే అవుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే లింక్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఫామ్ అనేది కనిపిస్తుంది కదా, డేటా సైన్స్ కోర్స్ 2.0 విత్ ఏఐ అని చెప్పేసింది కదా. సో ఇక్కడ మీకు రైట్ సైడ్లో చిన్న ఫామ్ ఉంది కదా, ఇందులో మీ డీటెయిల్స్ ఫిల్ చేసేసి రిక్వెస్ట్ కాల్ బ్యాక్ మీద క్లిక్ చేయండి. సో వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఈ కోర్స్ గురించి ఈ యొక్క ట్రైనింగ్ గురించి మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీ ఇక్కడ జస్ట్ బేసిక్ డీటెయిల్స్ అంటే నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ అనేది ఏ ఇయర్లో కంప్లీట్ అయింది, ఫ్రెషరా మీరు ఎక్స్పీరియన్స్డా సెలెక్ట్ చేసుకుని రిక్వెస్ట్ కాల్ బ్యాక్ మీద క్లిక్ చేసేసండి. సో మీకు మంచి డిస్కౌంట్ కూడా ఉంది కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పనిసరిగా ట్రై చేయండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం సో వాళ్ళే మీకు కంప్లీట్ డీటెయిల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్న కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.